నువ్వు దూరం నుంచి ప్రేక్షకుల్లా చూడు, నా ఆజ్ఞల్ని పాటించు. అప్పుడే నువ్వు బాగుంటావు నాన్న. నేను ఇంత శ్రమ పడేది మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉండాలని. అమ్మా, నేను నీ మాటకి ఎదురు చెప్పను. నువ్వు నాకు దేవుడితో సమానమమ్మా. అమ్మా, నువ్వు నన్ను క్షమించావు కదా? అరే దిగు, నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. ఇది బాబాగారి ఆజ్ఞ. ఆయన ఆదేశానుసారమే నేను ఇదంతా చేస్తున్నాను. బాబాగారి పాదుకల మీదున్న పువ్వులు తీసుకో, క్షమాపణ కోరి మనస్ఫూర్తిగా శపథం చేయి. చేస్తావుగా? చేస్తానమ్మా. పద. తీసుకో, పువ్వులు చేతిలోకి తీసుకొని శపథం చేయి. చైతి, నా పాదుకలని ముట్టుకోకు. నువ్వు వాటిని తాకే అర్హతను కోల్పోయావు. బాబాగారు ఏమంటున్నారు? దిగు, సక్కుని తీసుకొచ్చేసాడండి. అయితే వాడిని నెత్తినెక్కించుకోమంటావా? దిగంబర్రావుకి పెద్దల మాట అంటే విలువలేదు. మోసగాడు, చివరికి కన్న తల్లితో అబద్ధమాడాడు. ఇతను నిజాయితీ పరుడు కాదు. బాబాగారు క్షమించండి. మీరు దయచేసి శాంతించండి. రండి బాబాగారు, ఆసనం మీద కూర్చోండి. బాబాగారు ఆశీర్వదించండి. బాబాగారు, ఏ